నమస్కారం అమ్మా. నమస్కారం. ఏ ఊరు నుంచి వచ్చిందమ్మా మీరు? మంచిర్యాల నుంచి వచ్చిన మంచిర్యాల నుంచి వచ్చిన మీ దాంట్లో కూడానా? ఎక్కడ తిరిగినా కానీ తక్కువ కాలేదు సార్. అసలు ఏంటి మీ సమస్య ఏంటి? నడుము నొప్పి, నరాల నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి. ఇక్కడికి వస్తే మంచిగా ఎక్కడ తిరిగినా కానీ తక్కువ కాలేదు. ఎన్ని ఏళ్ళ? 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. నీకమ్మా? హైదరాబాద్ అంతా తిరిగినా ఎక్కడ తక్కువ కాలేదు సార్. హైదరాబాద్ దాకా హైదరాబాద్ హాస్పిటల్ ఆపరేషన్ అన్నారు సార్, తక్కువ కాలేదు. ఆపరేషన్ అంతా ఆపరేషన్ అన్నారు చేయించుకోలేదు. నడవ ఇక్కడికి వచ్చిన నడుము నొప్పి తక్కువ అయింది. ఏ రోజులే మరి ఇప్పుడు? అన్నం తిరిగి పెట్టారు, మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, మంచిగా చేసి పంపిస్తాను. ఇంకా నువ్వమ్మా? నాకు కట్టి అప్పుడు ముందు కూడా బిర్యానీ చేసి మంచిగా బతకాలి. పెరిగి కొన్నాం ఏం లేదు సార్ మా దగ్గర. పువ్వులు పట్టించుకుంటారు లేదు. అదైతే అనాడు బతుకు సార్. కానీ పట్టించుకుంటారు. అన్నం చూసిపోతాను కూడా అన్నం పెట్టారు. మంచిగా అయిపోతాను. మంచిగా గోళీలు కూడా తక్కువ రేట్కి ఇచ్చేసారు. అన్నిటికి తక్కువ కట్టుకున్నారు. గరీబులో అని చెప్పి చూసిన మమ్మల్ని మంచిగా చూస్తారు, మంచిగా చేసి పంపిస్తారు. ఎంత నడుపుతో వచ్చిన ఎన్ని రోజులు అవుతుందమ్మా? 20 సంవత్సరాలు అవుతాను సార్. 20 సంవత్సరాలు నడుముతో బాధపడుతున్నా. నడుముతో పచ్చరు కుడిపించిన వరదకు పోయినా, కరీంనగర్ పోయినా, హైదరాబాద్ పోయినా, వరంగల్ పోయినా, అంతా తిరిగినా కూడా తక్కువ కాలేదు. మంచిరాలు చూపించిన ఎక్కడ తక్కువ కాలేదు. సార్ దగ్గరికి వస్తే ఆపరేషన్ అన్నారు. ఎక్కడ ఆపరేషన్ అని హైదరాబాద్ అన్నారు. మరి చేయించుకోవద్దా? చేయించుకోలేదు సార్. మేము భయపడి చేయించుకోలేదు. పైసలు కావాలి. మళ్ళీ ఒకటి కాలు రెక్కలు పడిపోతే మంచి మదర లేదన్నారు. ఇక భయపడ్డాం. ఈ జాడ పడ్డది వచ్చినాం సార్. ఎట్లిచ్చింది అడ్రస్? ఎట్లా దొరికింది? గింతూరం అక్కడికి బస్ డ్రైవర్ చెప్పింది సార్. అలాని కాదు సార్ ఉంటాడు పోతే. వచ్చి 8 రోజులే. 8 రోజులే. మరి ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉన్నది సార్. మంచిగా అయిందా? మంచిగా అయినా పోతాను. భోజనాలు ఇవన్నీ ఎట్లున్నాయి? అన్ని భోజనాలు బిర్యానీ అన్ని పెట్టారు. పోతాను మంచిగా. అన్ని ఫ్రీగానే పెడతారు ఇక్కడ? అన్ని బిర్యానీ పెట్టారు. ట్రీట్మెంట్ మరి? ట్రీట్మెంట్ కూడా సగం డబ్బులు ఓకే. గరీబ్ వాళ్ళకి ఇక్కడ ఫ్రీగానే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మేము ఆదివాసీల కోసం ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఇంత పెద్ద ఒకసారి కట్టించిండు హైదరాబాద్ గురిగేస్తారని. అని మీ లెక్కన బాగా ఇక్కడ హాస్పిటల్ తిరిగితే ఎక్కడ మంచిగా కాకపోతే దేశం తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ పోయే మూమెంట్లో ఇక్కడ మాకు మీరు 1 ఎకరం జాగమని చూసి దీన్ని ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించి చేసేది. అందుకోసం ఆదివాసీలు గరీబులు ఉన్నారు, లక్షలు అవుతున్నాయని కట్టిస్తే మేము ఇక్కడ సేవ చేస్తున్నాం. ఆయన ట్రస్ట్ తయారు చేసి ఇంత ఖర్చు పెట్టి ఆయన కట్టించిండమ్మా. చెప్పింది వాళ్ళపడు ఆయన కట్టించిండు. మేము ఇక మీ అసలు గరీబ్ వాళ్ళ కోసం కొంచెం వాళ్ళకి అట్లా లేని ఇట్లా అయితే మొత్తమే ఏం లేదంటే ఇంత ఖరీదైన వ్యాధులు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ పోతారు? అందుకోసమైనా సార్ ఇక్కడ కట్టించిండు. ఫ్రీగా సేవలు చెప్తున్నాం. చల్లగా బతకాలి సార్. మీ మంచి నాకైతే తిరిగి పెరిగాయి. మంచిగా అయిపోయినా సార్. మీరు ఇవాళ వెళ్ళిపోతున్నా? మరి మీరు వచ్చారు, గరీబులు అన్నారు, మీరు మంచిగా అయిపోతున్నారు. మరి ప్రజలకు ఏం సలహా ఇస్తారు? అందరూ ఉంటుంది. మేము మంచిగా అయినా నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, దవాఖాన పోతే తక్కువ. ఎక్కడ తిరిగినా కూడా ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా తక్కువ కాదు. అది ఊరి సార్ దగ్గరికి నవాపేట సార్ దగ్గరికి ఊరి తక్కువ అయితే మంచిగా సార్. అన్నం పెరిగి పెడతారు. సత్యం సార్ ఉన్నాడు, అన్నం పెరిగి పెడతారు, డ్యూటీలు పెట్టిస్తారు, మంచిగా చూసుకుంటారు. వారం రోజుల్లో మీరు ఇంటికి మంచిగా నడిచి చెప్తారు. బాబా కాకపోతే నడిచి చెప్తారు అని చెప్తారు. నమస్కారం సార్.